హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఇంకొక పండగ వ్లాగ్ ఉంది, అది ఎప్పుడైనా పెడతానండి. ఇంకా ఇది అయితే క్లీనింగ్ వ్లాగ్ అని చెప్పొచ్చు. పండగ కోసం తీసిన సామాన్లన్నీ మళ్ళీ యూజ్ చేసిన తర్వాత వాటన్నింటిని తోమేసి మళ్ళీ అయితే ఎక్కడక్కడ సదిరేసాము. ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం సిటీకి. ఇది అయితే భువనగిరి ఫోర్ట్. ఎప్పుడు బండి పైన వస్తున్నాం కదా, ఇంకా కొంచెం కష్టంగా అనిపిస్తుందని చెప్పేసి ఈసారి కొంచెం రిస్క్ వేసి మరి బస్సు ఎక్కేసాము. మా ఇద్దరు అమ్మాయిలేమో ఒక ఆవిడ పైన కూర్చోబెట్టాను, నేనైతే నిల్చున్నాను. ఇంకా ఇంటికి వచ్చే తర్వాత మా ఇల్లు అయితే ఇంటి పరిస్థితి ఇలా ఉంది. వెళ్ళేటప్పుడు ఎంత క్లీన్గా చేసి వెళ్ళానో వచ్చిన తర్వాత దానికి డబల్గా అంత అలా మెస్సీగా అయిపోయిందనమాట. ఇంకా అవన్నీ బ్యాగులు తీసుకెళ్ళినవి అవన్నీ సదిరేసేయాలి. ఇల్లు మొత్తం ఒక 1 వీక్కే ఎక్కడ పడితే అక్కడ బూజు బట్టి ఇంకా అన్ని స్పైడర్లు ఉంటాయి కదా, అవన్నీ పట్టేసి జిల్ల పురుగులు అయితే వీర విహారం చేస్తున్నాయి ఇల్లు మొత్తం కూడా. ఇంకా వాటన్నింటికి క్లీన్ చేసేయాలన్నమాట. మా ఫ్రిడ్జ్ చూసారా ఎంత దుమ్ము పట్టిందో. ఇది బ్లాక్ కలర్లో ఉంది, కొంచెం ఇలా తిక్కు కలర్లో కాబట్టి కనిపిస్తుంది, కానీ అన్నింటిపైన ఇలానే దుమ్ము పట్టింది. ఈ కౌంటర్ టాప్ పైన కూడా అంతే, చాలా దుమ్ము పట్టింది. 1 వీక్కే ఇంత ఇలా అయిపోతుందా ఇల్లు అనిపిస్తుంది నాకైతే నిజంగా. చూసారా, ఇంకా ఇలా అయిపోయిందనమాట. ఇదంతా కూడా డీప్ క్లీన్ చేసేయాలి. అసలు నిజం చెప్పాలంటే క్లీనింగ్ చేయడానికి నాకు నిజంగా అసలు ఓపిక లేదు, ఇంట్రెస్ట్ కూడా లేదు. 99% అస్సలు ఇష్టం లేదు, కానీ 1% ఖచ్చితంగా చేయాలనుకున్నాను. ఎందుకంటే ఇన్ని పురుగులు ఇవన్నీ చూసిన తర్వాత ప్లేట్ల పైన ఈ పురుగులన్నీ అలా తిరిగినాయేమో, అంత ఇన్ఫెక్షన్లు వస్తాయేమో అలా అని అనిపించింది అనమాట. ఇంకా కొంచెం టైట్గానే ఉన్నాం, కానీ తప్పలేదనమాట చేయక. ఇంకా చేసేసాను మొత్తం కూడా. ఇవి అయితే ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్నవి కొబ్బర్లు. కొంచెం కొబ్బర్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి వాటిని కొబ్బరి నూనె పట్టిద్దామని 1 కేజీ వరకు తీసుకొచ్చాను, కానీ అది బిస్కెట్ అయిపోయింది. ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంకా మా ఇంట్లో అయితే చాలా మిరపకాయలు ఉంటాయి. ఒకేసారి మా అత్తమ్మ అయితే 2-3 బస్తాలు తీసుకుంటారు అనమాట. ఇంకా కొన్ని మిరపకాయలు తీసుకొచ్చాను. ఇది అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ 2 బాక్సులల్లా కొంచెం కొంచెం ఉందంతే. ఇంకా కొన్ని ఫ్రూట్స్, అలాగే కరివేపాకు, ఇంకా ఇదొక ఆకుకూర, కారం. ఇంటి దగ్గర నుండి ఖచ్చితంగా నేను కారం తెచ్చుకుంటాను. ఇంకా అది అయితే ధనియాల పొడి నేనే వచ్చే ముందు మిక్సీ బట్టి తెచ్చుకున్నాను అనమాట. ఇంకా ఇది ఒకటి మా అత్తమ్మ తీసుకున్నారు, కుంకుమ పసుపు వేసుకోవడానికి అని చెప్పేసి. ఇంకా ఇవన్నీ కూడా సదిరేసేయాలి. ఇవన్నీ సదిరేసేదానికన్నా ముందు ఇల్లు మొత్తం కూడా డీప్ క్లీన్ చేసేయాలి. నిజంగా ఈ ఇల్లు చూస్తే మాత్రం నిజంగా నాకు చాలా అంటే చాలా భయం వేసింది. ఇదంతా ఎప్పుడురా బాబు క్లీన్ చేసేది, ఇంకా ఇప్పటికే కొంచెం టైర్డ్గా ఉన్నాము, ఇంకా మళ్ళీ ఇదంతా ఎప్పుడు చేసేది అని. కానీ ఒకే రోజులో చేయలేదు. ఇదంతా క్లీన్ చేయడానికి నాకు 3 డేస్ పట్టింది. మేమైతే ఇంటి దగ్గర నుండి 10 o'clockకి స్టార్ట్ అయితే ఇంటికి వచ్చే వరకలా 1:30, 2 o'clock అయ్యింది. రైస్ అయితే పెట్టేశాను, కానీ కర్రీ చేసేంత ఓపిక లేదు నాకు. అందుకని చెప్పేసి మేము బయట నుండి అయితే కర్రీలు తెచ్చుకున్నాం అనమాట. ఇంకా కర్రీలు తెచ్చుకున్నామా, అందులో ఒక్క పప్పు తప్ప ఆ బెండకాయ ఫ్రై కానీ ఇంకా చిక్కుడుకాయ కానీ అసలు గోకరకాయ అది ఏమీ బాగాలేదు. బాముని మీరేసిందా అక్కనా? సరేలే, నేను చెప్తాలే అక్కకు. ఇది తినొద్దు, ఇంకా అయిపోయింది. ఇంకుందా? ఎలానో అలా కర్రీతోనైతే తినేసామన్నమాట. ఇంకా ఈ హీట్ జెల్ అయితే మళ్ళీ తీసుకొచ్చేసాను 300 పెట్టి. ఇవన్నీ పురుగులు చూసిన తర్వాత నాకు అసలు మంచిగా అనిపించలేదన్నమాట. ఖచ్చితంగా ఫస్ట్ ఇమీడియట్గా ఇల్లు అయితే క్లీన్ చేసేయాలని చెప్పేసి మళ్ళీ ఇది పెట్టేసామనుకోండి, ఈ క్రీము ఒక 2-3 డేస్ పడుతుంది అనమాట ఇవన్నీ క్లియర్ అయిపోవడానికి. ఇంకా ఫస్ట్ వచ్చిన రోజే బయటికి వెళ్ళేసి ఇదైతే తీసుకొచ్చేసాను. ఇంకా తీసుకొచ్చేసి పెట్టేశాను అనమాట. నెక్స్ట్ డే అయితే కొన్ని పురుగులు చనిపోయాయి. ఇంకా 2-3 డేస్లో అయితే అన్నీ కూడా మొత్తం క్లియర్ అయిపోతాయి అనమాట. ఇంకా లాస్ట్ టైం పెట్టింది నేను అలానే ఉంచేసాను. ఇంకా ఊరికే తీయడం ఎందుకు, ఒకవేళ ఏమన్నా ఉంటే దాని స్మెల్ కూడా పోతాయి కదా అని చెప్పేసి దాన్ని అలానే ఉంచేసాను. ఇంకా వెనస్డే అనమాట ఇది అయితే. మేము ఊరు నుండి వచ్చింది వెనస్డే రోజే. ఇక బయటికి వెళ్ళి వెజిటేబుల్స్ అన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను. ఫ్రిడ్జ్ అయితే డీప్ క్లీన్ చేసేయాలి. దాన్ని అవతారమే కొంచెం
ఎలానో ఉందన్నమాట. అంత దుమ్ము బట్టి దాంట్లో కూడా ఆ కాక్రోచ్లు అయితే వెళ్ళాయి. ఇంకా ఎలా వెళ్ళాయో తెలియదు కానీ వెళ్ళిపోయాయి అనమాట. అదంతా కూడా డీప్ క్లీన్ చేసేయాలి. ఇంకా ఇవి అనమాట తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అయితే. నిజంగా ఏదైనా ఊరికి వెళ్ళాలంటే ఊరికి వెళ్ళే ముందు బట్టలన్నీ సదరడం, ఇంట్లో అన్ని పనులు చేసుకోవడం, వెళ్ళిన తర్వాత అక్కడ ఖాళీగా ఉంటామా అక్కడ పనులు చేయాలి, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో ఇవన్నీ పనులు ఉంటాయన్నమాట. నాకు నిజంగా ఊరికి వెళ్ళాలంటేనే అసలు వెళ్ళాలనిపించట్లేదు. 1 days కానీ 2-3 days వెళ్ళినా కానీ ఇల్లు మొత్తం ఇలానే అయిపోతుంది అనమాట. వెళ్ళాలనిపించట్లేదు ఎక్కడికి కూడా. ఇంకా ఇది అయితే నెక్స్ట్ డే నైట్ టైం క్రీమ్ పెట్టేసాం కదా, నెక్స్ట్ డే అయితే కొన్ని పురుగులు అక్కడక్కడ కొన్ని చనిపోయాయి. మరీ ఎక్కువగా అయితే చనిపోలేదు మరి ఏంటో కానీ కొన్ని మాత్రం చనిపోయాయి అన్నమాట. ఈ కబోర్డ్స్లలో అన్నిట్లలో పెట్టేసి ఆ క్రీమ్ మొత్తానికి 300 రూపీస్ది ఓన్లీ 1 dayలోనే దాన్ని ఖతం చేసేసా. ఇంకా అక్కడక్కడ అయితే అలా చనిపోయాయి అనమాట. ఇక్కడ మరీ ఎక్కువగా కానీ కొన్ని చనిపోయాయి అంతే, కొన్ని పోయాయి, ఇంకా చాలానే ఉన్నాయి. ఇదైతే మార్నింగ్ అనమాట. ఇంకా వచ్చిన రోజైతే కొన్ని పనులు చేశాను కానీ ఇంకా నెక్స్ట్ డే ఇది అయితే మళ్ళీ మార్నింగ్ అయితే పనులు చేయడం స్టార్ట్ చేసేసాను. ఇంకా ఫస్ట్ అయితే ఇదంతా బయట కూడా క్లీన్ చేసేసి వాకిలి ఊడ్చేసి అదంతా చేసేసాను అనమాట. వాకిలి ఊడ్చేసి ముగ్గు వేసేసాను. ఇంకా నేను చెప్పాను కదండి వెళ్ళిన తర్వాత ఈ వాకిలి ఎవరు ఊడ్చారని, నేను వచ్చేంత వరకు కూడా అలానే ఉంది. చాలా చెత్త జమ అయిపోయింది మొత్తం కూడా. ఫస్ట్ అయితే ఇంకా ఈ కిచెన్ క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా ఫస్ట్ కిచెన్ క్లీన్ చేయాలంటే ఫస్ట్ మా సార్ని అలాగే మా అమ్మాయిని స్కూల్కి పంపించేస్తే ఇంకా కొంచెం మెల్లగా అన్ని పనులు చేసుకోవచ్చు అనమాట. రైస్ పెట్టేశాను, శనగలు పెట్టేశాను స్నాక్గా, ఇంకా కొంచెం స్వీట్ పొటాటో ఉడకబెట్టేశాను, టమాటా చారు చేసేసి కాలీఫ్లవర్ ఫ్రై అయితే చేసేసాను. ఇంకా దాంతోపాటుగా రాగి జావ కూడా చేసేసాను. ఇవన్నీ కూడా కొన్ని స్నాక్కి, కొన్ని లంచ్కి, కొన్ని ఏమో బ్రేక్ఫాస్ట్కి అనమాట. ఇవన్నీ కూడా ఇంకా మార్నింగ్ అయితే ఫాస్ట్గా వంట చేసేసి మా అమ్మాయి ఇంకా అలాగే మా సార్ వెళ్ళిపోయిన తర్వాత క్లీనింగ్ అయితే చేయడం స్టార్ట్ చేసేసాను. మా సార్ అయితే ప్రతిరోజు అంతే ఏదో ఒకటి మర్చిపోతారు, ఖచ్చితంగా హెల్మెట్ మర్చిపోతారనమాట. నేను ఇంట్లోకి బయటికి అలా తిరుగుతూ ఉండాలి మా సార్ వెళ్ళేంతసేపు కూడా. ఇంకా వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడైతే మన క్లీనింగ్ వర్క్ స్టార్ట్ చేసేయాలి. ఇంక ఇదంతా అన్ని షెల్ఫ్స్ కూడా తీసేసాను అనమాట. షెల్ఫ్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువు అన్నీ కూడా తీసేసాను. నీట్గా దులిపేసి పేపర్ వేసేసి అలా చాక్ పీస్ అయితే గీసేసాను ప్రతిదానికి. ఇంకా ఉన్నవి లేనివి బాసలన్నీ కూడా బయట వేసేసాను. అన్నీ తోమేసి నీట్గా పెట్టేస్తేనే బాగా అనిపిస్తుందని. ఇంకా దేంట్లో ఆ పురుగులు తిరిగాయో తెలియదు కాబట్టి అన్నీ అయితే క్లీన్ చేసేద్దామని చెప్పేసి నాకు అసలు ఇంట్రెస్ట్ కాదు, ఓపిక లేదు ఫస్ట్ చెప్పాలంటే అవన్నీ చేయడానికి. కానీ మంచిగా అనిపించలేదన్నమాట. పిల్లలు ఉన్నారు, మళ్ళీ ఇన్ఫెక్షన్లు వస్తాయి ఎందుకులే అని చెప్పేసి ఇంకా తప్పక చేసేసాను అనమాట అదంతా కూడా క్లీనింగ్ అయితే. ఇంకా ఇంటి దగ్గర నుండి ఉన్న బట్టలు ఉన్నాయి చూసారా, అవి ఒక్కటి ఫోల్డ్ చేసేసి షెల్ఫ్లో పెడదామని చూస్తే ఆ షెల్ఫ్లలో కూడా పురుగులు తిరుగుతున్నాయి. ఇంక ఇలా అయితే కాదని చెప్పేసి ఆ బట్టలు పెట్టే మొత్తం కబోర్డ్ ఉంటుంది కదా, దాన్ని కూడా మొత్తం అన్నీ తీసేసి మళ్ళీ సదిరేసాను అనమాట. ఇంకా ఇందులో కొన్ని కొత్త బట్టలు ఉన్నాయి, వాటిని అయితే ఇలా బ్యాగ్లలో పెట్టేస్తే ఇంకా బీరువా ఏమి ఉండదు కాబట్టి ఇలా వీటిలో పెట్టేస్తానన్నమాట. కొత్త బట్టలన్నేమో దాంట్లో పెట్టేస్తాను, ఇంకా డైలీ యూజ్ చేసేటివేమో కబోర్డ్లలో పెట్టేస్తాను. ఇంకా బయట బట్టలు, గిన్నెలు ఇవన్నీ చూస్తేనే జ్వరం వచ్చేలాగా ఉంది నాకు. ఇదంతా 2-3 డేస్లో క్లీన్ చేసేసాను మొత్తం కూడా. ఇంకా మా సార్ అంటున్నారు, ఎందుకు ఊరికి వెళ్ళొచ్చిన ప్రతిసారి ఇలా క్లీన్ చేస్తావు, అనవసరంగా రిస్క్ తీసుకుంటావు అని. కానీ ఎందుకో మంచిగా అనిపించదు అనమాట. అంతా పురుగులు తిరిగి డస్ట్ ఉండి అంతా ఎలానో అలా ఉంటే. ఇంకా ఈ కబోర్డ్ అయితే మొత్తం కూడా కాల్ చేసేసాను. కింద అలా అన్ని బట్టలే ఉన్నాయి. ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్ అదంతా కూడా క్లీన్ చేసేయాలి. ఇంకా ఫస్ట్ అయితే కొత్త బట్టలన్నీ మడత పెట్టేసి ఆ బ్యాగ్లో అయితే పెట్టేశాను.
ఈ క్లీన్ చేయడం అయితే 2-3 డేస్లో మొత్తం చేసేసాను. కానీ ఇంకా 2 డేస్ అయితే ఫుల్గా ఫీవర్ వచ్చేసి, బాడీ పెయిన్స్ వచ్చేసి ఫీవర్ వచ్చేసిందనమాట. ప్రతిసారి ఇంతే, ఇల్లు క్లీన్ చేసిన ప్రతిసారి ఫీవర్ వస్తుంది. ఇంకా థ్రోట్ పెయిన్ కూడా, థ్రోట్ ఇన్ఫెక్షన్ అవుతుంది అది. ఎందుకంటే డస్ట్ ఎలర్జీ వల్ల ఇంకా అలా థ్రోట్ ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట. ఈ డ్రెస్ ఫోల్డ్ చేసుకుంటూ అనుకుంటున్నాను ఈ డ్రెస్ ఎప్పుడు వేసుకుంటాను అని. ఇంకా చాలా టైం పడుతుంది ఆ డ్రెస్ వేసుకోవడానికి. ఆ బట్టలు అయితే కొన్ని మడత పెట్టేశాను. ఇంకా ఇలా అయితే చాక్ పీస్ గీసేస్తున్నాను అనమాట. ఈ చాక్ పీస్ గీయడం వల్ల అయితే కాక్రోచ్లు అవన్నీ వస్తాయి, కానీ ఒక్క చీమలు ఒక్కటి మాత్రం రావు. కాక్రోచ్లు అయితే అవి చాక్ పీస్ గీసినా దేం గీసినా కానీ వస్తున్నాయి. అవి కూడా స్ట్రాంగ్ అయిపోయాయి అనమాట. బూస్ట్ లాగా అనుకుంటున్నాయో ఏమో, వీటన్నింటినీ తాగేసి ఎనర్జీ వస్తుంది వాటికి. ఈ చీమల చాక్ పీసు, హీట్ స్ప్రే కానీ అవన్నింటికి. జెల్ ఒకటే కొంచెం బాగా పనిచేస్తుంది వీటికి. ఇప్పుడు టైం వచ్చేసి 3 o'clock అవుతుంది. ఇంకా ఇవన్నీ ఫోల్డ్ చేసి పెట్టడానికి నాకు 2 hours పట్టింది. ఇంకా మా చిన్నమ్మాయి అసలు ఫోల్డ్ చేయనివ్వట్లేదు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే తనని పడుకోబెట్టేశాను. ఇంకా మా ఇద్దరు అమ్మాయిలు అయితే పడుకున్నారనమాట. వాళ్ళు పడుకుంటేనే కొంచెం మంచిగా ప్రశాంతంగా పని చేసుకోవచ్చు. ఇద్దరు పడుకున్నారనమాట. వాళ్ళు పడుకునే లోపు అయితే పడుకున్నంతసేపట్లో ఈ కబోర్డు మొత్తం కూడా సదిరేశాను. ఇలా ఎవరు వాళ్ళకి బట్టలన్నీ సపరేట్ పెట్టేసి కొత్త బట్టలు అయితే ఈ 2 బ్యాగులలో పెట్టేశాను. ఒక దాంట్లో శారీస్, ఒక దాంట్లో మా సార్వి, పిల్లలవి అలా పెట్టేశాను అనమాట. అది అయితే దాని వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్లో ఇదంతా కూడా క్లీన్ చేసేసాను. ఇంక ఇక్కడ కూడా ఇలా చీమల చాక్ పీస్ అయితే గీసేస్తున్నాను. ఈ కబోర్డ్లు కానీ ఇంకా ఇల్లు దులపడం అవన్నీ కూడా మొత్తం డీప్ క్లీన్ చేసేసాను కిచెన్. కానీ వీడియో అయితే తీయలేదండి. ఇంకా అసలు నాకు వర్కే చేయాలని లేదు. వీడియో తీస్తూ చేశాను అనుకోండి, ఇంకా వీడియో లేకుండానే 3 daysలో చేసేసానా. అదే వీడియో తీస్తే ఖచ్చితంగా 1 week 5 days అట్లా అవుతుంది అనమాట. ఇంకా అంత ఓపిక నాకు అస్సలు లేదు. ఇంకా అందుకే ఫాస్ట్గా డీప్ క్లీన్ అయితే చేసేసాను. నేను చేసే పనిలో ప్రతి దాంట్లో మా అమ్మాయి నేనున్నా అంటూ వస్తుంది. గ్లౌజ్ ఉంటుంది కదా, ఆ గ్లౌజ్లో వాటర్ పట్టేసి ఇల్లు మొత్తం వాటర్ పోసేస్తుంది ఆమె అలా. ఇంకా ఈ కబోర్డ్ కూడా మొత్తం కొంచెం క్లీన్ చేసేసి చాక్ పీస్ గీసేసి న్యూస్ పేపర్లు అయితే వేసేసాను. ఇంకా మా ఇల్లు అయితే చూసి అస్సలు భయపడకండి, ఇలా ఉందన్నమాట ఇల్లు మొత్తం కూడా. ఇంకా క్లీన్ చేయకముందుకు ఇలా ఉంది. ఓన్లీ బట్టలు మాత్రమే అయిపోయాయి. ఒక 2 hours కొంచెం ఖచ్చితంగా కూర్చుంటే బట్టలు ఒక్కటే మాత్రమే అయిపోయాయి. ఇంకా ఇదంతా కూడా క్లీన్ చేసేయాలి. ఎలాగో శివరాత్రి వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఇల్లు కూడా మొత్తం దులిపేయడం అలాంటివన్నీ కూడా చేసేసాను అనమాట. అందుకే ఇంకెక్కువ టైం పట్టేసింది. ఆ బట్టల ఫోల్డింగ్ అయితే 3 o'clockకి స్టార్ట్ చేశాను. ఇప్పుడు 5:45 అవుతుంది. ఇంకా ఇలా అయితే ఫోల్డ్ చేసి పెట్టేశాను అనమాట. ఎందుకో తెలీదు, చాలా టైం పట్టింది. మా అమ్మాయిలవి, మా సార్వి, ఇంకా ఇక్కడే కాకుండా మా సార్ రూమ్లో కూడా అన్నీ మా సార్వి కూడా సపరేట్గా సెట్ చేసి పెట్టేశాను. కొత్తవి అవన్నీ సపరేట్ చేయడం వల్ల చాలా టైం పట్టింది. మా ఇద్దరు అమ్మాయిలు అయితే లేచారు. ఇంకా వాళ్ళకి యాపిల్ అలా ఇస్తే ఇంకా వాళ్ళు తింటున్నారనమాట. కబోర్డ్లు అయితే మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా ఇవి బయట అయితే అన్ని గిన్నెలు ఉన్నాయి కదా, ఇంకా ఇవన్నీ కూడా తోమేసి ఇలా ఒక చాప వేసేసి దాంట్లో అయితే పెట్టేస్తున్నాను అనమాట. మా పెద్దమ్మాయి ఇంకా అలాగే మా చిన్నమ్మాయి కొంచెం హెల్ప్ చేస్తున్నారు. ఇవి చాలా ఉన్నాయి, ఒకేసారి అన్ని తోమాను అనుకోండి పెట్టడానికి ప్లేస్ లేదని చెప్పేసి కొన్ని తోమేసి ఇంకా ఇలా అయితే ఇంట్లో బోర్లించేసాను. ఇంకా నేను తోమేటప్పుడు మా అమ్మాయి అడగకుండానే వీడియో తీసింది బాగానే. ఇంకా నేను వీడియో ఏం తీయాలనుకోలేదనమాట. ట్రైపాడ్కి సెట్ చేయడము అదంతా కొంచెం పెద్ద ప్రాసెస్. సెట్ చేయడం, మళ్ళీ దాన్ని ఆఫ్ చేయడం, ఒకసారి ఒక పని చేయడానికి 20 minutes పట్టింది అనుకోండి. 20 minutes మొత్తం మనం తీయం కదా వీడియో. ఇంకొకసారి సెట్ చేయాలి, కొంచెం తోమిన తర్వాత మళ్ళీ కెమెరా ఆఫ్ చేయాలన్నమాట. మళ్ళీ కడిగేటప్పుడు మళ్ళీ ఆన్ చేయాలి. ఇంకా అది కొంచెం పెద్ద ప్రాసెస్. ఇంకా అందుకే అదేం పెట్టుకోలేదు. మా అమ్మాయి ఇలా కొంచెం వీడియో అయితే తీసింది, మా పెద్దమ్మాయి. ఈ బాసాల స్టాండ్ ఇదంతా కూడా తోమేసేయాలి.
యూజ్ చేసినవి చేయనివి అన్నీ అయితే మంచిగా అన్నీ డీప్ క్లీన్ అయితే చేసేసాను అనమాట. ఈ గిన్నెలు యూజ్ చేసినవి చేయనివి అన్నీ తోమేశాను. ఇంకా తోమేసి ఇలా అయితే అన్నీ బోర్లించేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 10 సంథింగ్ అలా అవుతుంది నైట్ అయితే. ఇంకా మా ఇద్దరు అమ్మాయిలను అయితే పడుకోబెట్టేసేయాలి ఇప్పుడు. ఇంకా నేను ఇలా వర్క్ చేసుకుంటూ ఉన్నానా, ఇంకా మా అమ్మాయిలు అయితే అసలు పడుకోరనమాట నేను వెళ్ళేంత వరకు కూడా. నేను వెళ్తేనే పడుకుంటారు వాళ్ళు. ఇంకా ఇది అయితే నెక్స్ట్ డే మళ్ళీ నెక్స్ట్ డే అయితే కిచెన్ అదంతా కొంచెం క్లీన్ చేసేసాను. ఇంకా బెడ్షీట్లు ఇవి అయితే పిండేసాను అనమాట. 1 వీక్ ఇంట్లో లేం కదా, ఇంకా అవి కూడా అంతా అలా దుమ్ముగా ఉన్నాయి. ఇంకా అందుకే అవి కూడా హ్యాండ్ వాష్ అయితే చేశాను. ఒక సైడ్ నుండి క్లీన్ చేస్తుంటే ఇంకో సైడ్ నుండి మా అమ్మాయి అన్ని కోతి పనులు చేస్తుంది. ఫ్రిడ్జ్లో ఉన్న ఎగ్ తీసుకొచ్చి అక్కడ వేసేసి ఆమ్లెట్ అయిపోయిందంట అది. ఇవన్నీ అయితే తోమేసి పెట్టేశాను అనమాట. ఇంకా నిన్న తోమేశాను ఇవన్నీ కూడా. తోమేసి అవి ఆరిన తర్వాత ఈ షెల్ఫ్లలో అయితే మొత్తం సదిరేసాను అనమాట. ఇంకా డైలీ మార్నింగ్ అంతే, ఒక 4 days మార్నింగ్ లేవడం, ఫాస్ట్గా వంట చేసేయడం, ఇంకా వాళ్ళని స్కూల్కి ఆఫీస్కి పంపించేసిన తర్వాత ఇంకా ఇంట్లో క్లీనింగ్ వర్క్ అవంతా కూడా చేసుకోవడం. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడప్పుడు కొంచెం జ్యూసులు తాగితే బాగుంటుంది. ఇంకా ఇవి అయితే ఆరెంజెస్ కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చాను, కొంచెం తక్కువ రేటే అవి జ్యూస్ చేయడానికి అని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి ఫ్రూట్ది అదా ఓట్ మీల్ చేస్తున్నాను. ఇంకా రైస్ అయితే పెట్టేశాను. కర్రీ కూడా చిక్కుడుకాయ కర్రీ చేసేసాను. ఇంకా మా సార్కి బాక్స్ పెట్టేసి తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వర్క్ అయితే కంటిన్యూ చేసేయాలి. ఇంకా ఇది అయితే సండే రోజు, అందుకే ఇలా ఫ్రూట్ సలాడ్ కాదు ఇది ఓట్స్ స్మూతీ చేసేసాను అనమాట. ఈరోజు కర్రీ ఒకటే ఉందని చెప్పేసి కొంచెం పెరుగు కూడా పెట్టేశాను. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా సమ్మర్ అంతా కూడా ఖచ్చితంగా పెరుగు, రాగి జావ ఇవన్నీ ఇంకా పెడతానన్నమాట బాక్స్లో అయితే. ఇదంతా క్లీనింగ్ వర్క్ చూసిన తర్వాత ప్రతిసారి అనిపిస్తుంది అసలు ఇల్లు విడిచి ఎక్కడికి వెళ్ళొద్దు, ఒక 1 వీక్ అట్లా అయితే అస్సలు పోవద్దు, పోతే 1-2 days అట్లా వెళ్ళేసి రావాలి, కానీ ఈ 1 వీక్ అస్సలు పోవద్దు అని అనిపిస్తుంది. ఎందుకంటే వచ్చిన తర్వాత ఇంత వర్క్ ఉంటుంది కాబట్టి. కానీ కొన్నిసార్లు తప్పదనమాట వెళ్ళక. ఇంకా కర్రీ ఒకటే అది ఉందని చెప్పేసి చిక్కుడుకాయ ఎగ్ కూడా బాయిల్ చేసేసి దాన్ని కొంచెం ఫ్రై చేసి పెట్టేశాను. ఈ ఎగ్ని ఎప్పుడు కూడా నేను మంచిగా ఫ్రై అయితే చేయను, అది ఎందుకంటే పేలిపోయి మీద పడిపోతుందేమో అని భయం అనమాట నాకు. ఇంకా మా సార్ బాక్స్ పెట్టేశాను. ఇంకా తనైతే వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత ఇల్లు మొత్తం క్లీన్ అయిపోయింది కాబట్టి ఈరోజైతే మొత్తం మాప్ పెట్టేశాను. ఇంకా ఈ రోజుతో అయితే మొత్తం కూడా క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళకి పిండా ఇయ్యర్రా. ఈరోజైతే మొత్తం ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇంకా కొన్ని ఉతకాల్సిన బట్టలు అలాగే బెడ్షీట్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా ఒక్కటి క్లీన్ చేసేస్తే ఉతికేస్తే సరిపోతుంది. ఇంకా మొత్తానికైతే ఇలా అయితే క్లీన్ అయిపోయింది అనమాట కిచెన్ అయితే. ఇలా క్లీన్ చేసేసాను అన్నింటిని కూడా. ఇంకొకటి ఇంకా పెండింగ్ ఉంది, అదేంటంటే ఫ్రిడ్జ్ క్లీనింగు, అదొకటి కూడా చేసేయాలి. దీంట్లో అయితే అన్నీ ఇంకా బోర్లించేసాను. ఐరన్ కడాయి తీసుకున్నాను కానీ అది కొంచెం ఊరికనే రస్ట్ పట్టేస్తుంది. దానికి ప్రతిసారి ఆయిల్ అప్లై చేయాలన్నమాట. ఇంకా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న మిరపకాయలు, కారం అయితే ఒక బాక్స్లో వేసి పెట్టేశాను. తర్వాత ఊరికి వెళ్ళే ముందు సామాన్లు ఏం తీసుకురాలేదు. ఇంకా అన్ని బాక్సులు కూడా ఖాళీ అయిపోయాయి. ఇప్పుడు ఇల్లు అయితే మొత్తం డీప్ క్లీన్ అయిపోయింది కదా. ఇంకా నెక్స్ట్ అయితే కిరాణా సామాన్లు అవన్నీ తీసుకొచ్చేసి వాటిని కూడా సదిరేస్తే ఇంకా డైలీ మనం వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా మొత్తంగా అయితే ఇలా అయితే క్లీన్ చేసేసాను అనమాట. వీడియో తీయడం ఎక్కువగా ఏం తీయలేదండి, ఇంకా చెప్పాను కదా తీస్తూ చేస్తే లేట్ అయిపోతుంది అని చెప్పేసి. ఇంకా అందుకని వీడియో అయితే ఏం తీయలేదు. కానీ ఇల్లు మొత్తం దులపడం, మాప్ పెట్టేయడం, షెల్ఫ్లన్నీ క్లీన్ చేసేయడం, డబ్బాలన్నీ తోమేసేయడం, బట్టలన్నీ పిండేసేయడం, బెడ్షీట్లన్నీ పిండేసేయడం, ఇదంతా చేసేసాను.
ఇంకా ఇది అయితే మా సార్ స్టడీ రూమ్ అనమాట. ఇక్కడ కూడా ఇవన్నీ కూడా కొన్ని సదిరేసాను. ఇంకా ఈ రూమ్ అయితే పెద్దగా ఏం సదరలేదులేండి. ఇందులో ఎక్కువగా ఏం లేవు. ఒక బియ్యం బస్తాలు అలా మాత్రమే ఉంటాయన్నమాట. ఆ బియ్యం బస్తాల సైడ్ కూడా మొత్తం హిట్ జెల్ అయితే పెట్టేశాను అనమాట. ఆ రూమ్ ఒకటి కొంచెం ఏం సదరలేదు, ఏం లేదు. ఇంకా నెక్స్ట్ డే అయితే ఈ కిరాణా సరుకులన్నీ సామాన్లు ఇవన్నీ కూడా తీసుకొచ్చేసాము. వీటిని అన్నీ కూడా సదిరేసేయాలి. ఇంకా అది కూడా ఒక పెద్ద పని. ఇంకా ఇల్లు అయితే మొత్తం మాప్ పెట్టేశాను కదా. ఇంకా డోర్ మ్యాట్లు అన్నీ కూడా చేంజ్ చేసేస్తున్నాను. ఇంకా ఈ డోర్ మ్యాట్లు అయితే ఇంటికి వెళ్ళే ముందే నేను పిండి పెట్టేశాను అనమాట, ఆరడానికి టైం పడుతుందని. ఇంక ఇది ఒకటి కొంచెం బెటర్ పని అయ్యింది నాకు. 4-5 డేస్ తీసిన వీడియోని ఎడిట్ చేయంగా ఇలా 20 మినిట్స్ అయ్యింది. ఇంకా బాక్సులన్నీ తోమేశాను కదా, మిగిలినవన్నీ కూడా అలా గ్లాస్లో వేసి పెట్టేశాను. ఇంక ఈ బాసాల స్టాండ్ కూడా పెట్టేసి వాటిలో అవన్నీ కూడా గ్లాసులు అలా అయితే పెట్టేశాను. వీటిలో ప్లేట్ పెట్టడానికి రాదు, ఓన్లీ ఇలా గ్లాసులు ఇవి మాత్రం పెట్టడానికి వస్తాయి. ఇంక ఈ కారం ఒక్కటి వేరే దాంట్లో వేసేయాలి. సో ఇది అండి ఈరోజు వ్లాగ్ అయితే. ఇంకా ఊరు నుండి వచ్చిన తర్వాత ఇలా అయితే క్లీనింగ్ చేసుకున్నాను. చాలా టైర్డ్ అయిపోయాను. ఇంకొక పని పెండింగ్ ఉందన్నాను కదా, ఇదే ఫ్రిడ్జ్ క్లీనింగ్. ఇది అయితే నెక్స్ట్ ఇంకా చేసేసాను అనమాట. నెక్స్ట్ అయితే చేసేసాను. సో ఇది అండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ మీకు నచ్చింటే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ డైనింగ్ టేబుల్ కూడా మొత్తం క్లీన్ అయిపోయింది.